యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము పడమర వీధి వాస్తవ్యురాలు ముత్యాల సంతోషమ్మ తల్లి గారు. ప్రభువు అమ్మగారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించాలని ప్రార్థన చేద్దాము. ప్రతి మాసం ఈ తల్లి సహకారాన్ని పంపిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్నారు, 80+. ప్రభువు దీర్ఘాయుష్ ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మీరు కూడా ఒక ఎపిసోడ్ ప్రసారానికి పంపండి. ప్రేమ సాక్షిలో రాత్రి 7 గంటలకు గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశం నేను మాట్లాడుతున్నాను. ఇది నాకు దేవుని ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. దేవుణ్ణి తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి నాకు దేవుడిచ్చిన బహుమానంగా భావిస్తున్నాను. రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం పోతోంది. ఎపిసోడ్ సహకారులు కావాలి. చాలా చిన్న మొత్తం. మీరు ఆసక్తి కలిగి ముందుకు రావాలి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీరు నాకు ఇచ్చిన టీవీ పరిచర్యకై వందనాలు. ఆయన రెగ్యులర్గా 5 ఎవ్రీడే స్లాట్స్ మీరు నాకు ఇచ్చారు. 5 ఇతర ఛానల్స్ ఓపెన్ చేశారు. నాయన మీకు కృతజ్ఞతలు. ఇతర ప్రాంతాల్లో 4 అనుదిన ఛానల్స్ని ఇచ్చారు. నగరంలో 5 ఛానల్స్ ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు ప్రభు. ఏమిచ్చినా మీ రుణం తీరదు కదా ప్రభు. ఈ గొప్ప పరిచర్య చేయుటకు నేను యోగ్యుడను కాను. ఈ పరిచర్యకున్న ఆర్థిక అవసరతలు మీరు తీర్చాలని ప్రార్థిస్తున్నాము. ముత్యాల సంతోషమ్మ గారు, ప్రభువా, నిజముగా మాకు తల్లిగా నిలిచి ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్నది. వృద్ధురాలను దీవించండి, బహుదీర్ఘాయుష్షు దయచేయండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడండి. వాక్యము యొక్క లోతును గుర్తెరుగుట మాకు నేర్పండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 9వ అధ్యాయము 24వ వచనములో వ్రాయబడిన వాక్యము ధ్యానిద్దాము. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనను. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించును. తన ప్రాణమును కోరువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తము ప్రాణము పోగొట్టుకున్నవాడు తిరిగి దానిని రక్షించుకొనను. ఏమిటి దీని యొక్క అర్థం? ఇంగ్లీష్లో చదువుతాను. For whoever would save his life will lose it, but whoever loses his life for my sake will save it. For whoever would save his life will lose it, but whoever loses or loses his life for my sake will save it. ఇక్కడ తన ప్రాణము, దేవుడు 2 కనపడుతున్నాయి.
దేవుడా నా ప్రాణమా అనే ప్రశ్న. దేవుడా నా ప్రాణమా. నాకు ఒక 3 దినాల క్రితం సాతులూరి మిత్ర గారు ఒక వాట్సాప్ వీడియో పంపాడు. అందులో ఉగ్రవాదులు ఒక చర్చిని ఆక్యుపై చేశారు. ప్రార్థనా సమయం అయింది, ప్రజలంతా బయట నిలిచిపోయారు. దైవజనుడు బిషప్ వర్షిప్ కోసం వచ్చాడు, ప్రార్థించడానికి వచ్చారు. ధైర్యంగా నడిచి లోపలికి వెళ్ళాడు. ఒక ఉగ్రవాది తన దగ్గర ఉన్న AK-47 గన్తో మందిరంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు విగ్రహాలు, సిలువలు అన్నీ పేల్చి ఆయనకు గురిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఆయన వెనుకకు తిరిగి వెళ్ళి తల వంచుకొని వెళ్ళి కారులో ఆ స్థలాన్ని వదిలిపెట్టాడు. మరికొద్ది నిమిషాల్లో అదే వాహనం తిరిగి అక్కడికి వచ్చింది. ఈసారి అతడు ఫుల్ క్యాసిక్తో వచ్చాడు ఆ దైవజనుడు. అంతకు మునుపు హాఫ్ క్యాసిక్ పైన స్ట్రోల్ కానీ లేదా భుజకిత్తులతో కూడిన అప్పర్ గార్మెంట్ లేదు. ఈసారి అవన్నీ వేసుకుని మందిరంలో పోయాడు. అతడు మందిరంలోనికి అడుగు వేస్తున్నప్పుడు అతని ధైర్యాన్ని, అతని తెగింపును, అతని ప్రాణాన్ని త్యజించడానికి సిద్ధపడిన దాన్ని ఇష్టపడి చూచి మిగిలిన వారు కూడా అడుగులు వేశారు. లోపల ఉగ్రవాదులు మరలా ఫైర్ చేసి ప్రక్కకు బెదిరింప చూశారు. కానీ ఆ దైవజనుడు బిషప్ ముందుకే సాగాడు. హీ వాంట్స్ టు వర్షిప్ గాడ్, లెట్ ఎనీథింగ్ హ్యాపెన్, ఏదైనా కానివ్వండి. అతడు అడుగులు వేశాడు. అతని తలకు ఆ గన్ బ్యారెల్ పెట్టారు. ధైర్యంగా ముందుకే వెళ్ళిపోయాడు. ప్రక్కలుగా కాల్పులు జరిపారు. ఆగల దైవజనుడు ముందుకే వెళ్ళాడు. ఆ తీవ్రవాది, ఉగ్రవాది ప్రక్కకు తొలగిపోయి ప్రజలందరికీ చోటిచ్చి ప్రజలందరూ మందిరంలోనికి వచ్చి ఆరాధన చేశారు. అక్కడితో ముగిసింది. నేనైతే అంటాను, ఆ ఉగ్రవాది మారిపోతాడు. ఎందుకంటే ప్రాణం కంటే ప్రభువును ఎక్కువ ప్రేమించిన వ్యక్తులు తారసపడినప్పుడు, ప్రభువు కొరకు గుండె బుల్లెట్కు అప్పగించినప్పుడు ఆ బుల్లెట్ను ఉపయోగించేవాడు ఖచ్చితంగా మారతాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గర శతాధిపతి ఉదయము నుండి సాయంకాలం వరకు శిలువ శిక్ష అది రన్ చేసిన వాడు. 12 hours ప్రోగ్రామ్ అది. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఆయనను రోడ్డు మీదకు తీసుకొచ్చి నడిపించి శిలువ వేసి 6 గంటలు వేలాడదీసి శిలువ మీద నుండి ఆ దేహం దింపే టైం వరకు ఆర్గనైజ్ చేశాడు వాడు. ఆఖరి క్షణాన్ని శవాన్ని దించే ముందు అతని కన్నులు తెరుచుకొని ఈయన నిజంగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. యేసు దేవుని కుమారుడిని విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావన్నది వాక్యం. హీ వాజ్ సేవ్డ్. తర్వాత శతాధిపతి సంఘంలో చాలా మంచి నాయకత్వంలోకి వచ్చాడు. ప్రాణమా దేవుడా ప్రశ్న. తనను ఉపేక్షించుకుని పై మాట నిన్న చెప్పాను నేను,
తనను ఉపేక్షించుకుని సిలువెత్తుకొని, దానికి 25వ వచనంలో ప్రాణాన్ని ప్రభువు కొరకు పోగొట్టుకున్నాడు అనే మాటకు ఎంత వ్యత్యాసం. మొదటిది చాలా అల్పం, ఉపేక్షించుకునుట, సిలువ మోయుట అల్పము. ప్రభువు కొరకు ప్రాణత్యాగము చేయుట ఘనము. కొన్ని మతాలలో నేను విన్న మాట, ఎంతమందిని చంపితే అంతగా నీకు పరలోకంలో సౌఖ్యాలు అమరుతాయి అని ఉందట. కానీ క్రైస్తవ్యములో క్రీస్తు కొరకు, దేవుని కొరకు తన ప్రాణం పోగొట్టుకోవటం, తనను ఉపేక్షించుకోవటం, తాను శ్రమ పట్టు ఉంది తప్ప ఇతరులను శ్రమ పెట్టడం లేదు. క్రీస్తును వ్యాప్తి చేయటం, క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయటం లేదండి, సువార్తను వ్యాప్తి చేయటం ఉన్నది. ప్రపంచంలో మతపరమైన క్రైస్తవ్యం ఉండి ఉండవచ్చు, అయితే వారంతా పరలోకపు సభ్యులు కాదు. ట్రూ చర్చ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద క్రిస్టియన్ వరల్డ్ టుడే. క్రైస్తవ్యం వ్యాప్తి చేయటానికి బైబిల్ లేదు. మనుషులు రక్షణ పొందటం కొరకు సందేశం. నాట్ టు ఆక్యుపై ద వరల్డ్ లీడర్షిప్. Bible is not for occupying the world, but preach the world unto the world. Preach the gospel unto the world. వాక్యాన్ని చెప్పటం కొరకు ఉంది తప్ప బైబిల్, వాక్యాన్ని చెప్పడం కొరకు ఉంది తప్ప ప్రపంచాన్ని క్రైస్తవ్యం చేయటానికి లేదు. బైబిల్ చెబుతుంది అదెన్నడూ జరగదు, అదెన్నడూ జరగదు. ఎవరైనా అన్నా కూడా వాళ్ళకి చెప్పండి. We all are not here to make the world Christians. Wrong understanding. Wrong understanding. We are here to give the gospel and bring the souls out from the hell and bondage. నరకం నుండి ఆత్మలు విడిపించబడటం కొరకు సువార్తీకరణకే ఉన్నాం మనం. ఆ ప్రక్రియను అర్థం చేసుకొనదు ఈ లోకం. అసూయతో, ద్వేషంతో క్రీస్తు ప్రభువును ప్రచారము చేయవద్దని, ప్రకటన చేయవద్దని హింసించుట ఆది కాలం నుండి ఉన్నది. ఆది కాలం నుండి ఉన్నది. మీరు గమనించాలి, రక్తసిక్తము చేత క్రీస్తు రాజ్యం వ్యాప్తి కాదు. ప్రేమతో సువార్త అందించడం వలన వీలవుతుంది. అలా ప్రేమ కనపరిచినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రాణత్యాగం అనివార్యమవుతుంది. అప్పుడు మనం గుర్తెరగాల్సింది, మన ప్రాణం మనం పోగొట్టుకున్నట్టు లేదు, దానిని మనం ప్రభువుకి ఇచ్చి సంపాదించుకుంటున్నాము. Losing your life for Christ is not the loss, is gain. నీవు తిరిగి పునరుద్ధరణమై ప్రభువుతో కూడా ఉంటావు. ఇట్ ఈస్ గ్యారంటీడ్. ఇది అనుగ్రహించబడింది. ఒకడు లోకమంతయు సంపాదించి తనను తాను పోగొట్టుకున్న ఎడల, లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనం? ఒకడు లోకమంతయు సంపాదించాడు. చూడండి, ఇవాళ ప్రపంచంలో ధనవంతులు ఎంతోమంది ఉన్నారు. ధనవంతులు
ఎంతోమంది ఉన్నారు. దే డోంట్ నీడ్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళకేం కొరత లేదు, అవసరాలు లేవు, అన్నీ తీర్చబడే ధనం ఉంది వాళ్ళ దగ్గర. ఈవెన్ దే డోంట్ థింక్ ఆఫ్ గాడ్ టు కంప్లీట్ ఆర్ టు ఫుల్ఫిల్ దేర్ లైఫ్స్. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ దే నీడ్ గాడ్ అండ్ దే ఆల్సో నీడ్ గాడ్. వాళ్ళకు కూడా దేవుడు కావాలి, వాళ్లకు రక్షణ కావాలి. భౌతిక అవసరాలకు డబ్బు సరిపోతుంది, కానీ ఆత్మ సంబంధమైన అవసరానికి డబ్బు చాలదు. ఇది వేరు, అది వేరు. డబ్బుతో రక్షణ రాదు. డబ్బుతో నీవు దాన కార్యాలు చేయగలవు. నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. నిన్నటి దినం సెంటినరీ ప్రోగ్రాం అయింది. వందలాది మంది ధనవంతులు నేను అక్కడ చూశాను. చాలా దాన కార్యాలు చేసిన వారిని చూశాను. ఐ వాజ్ రియల్లీ షాక్డ్. దేవుడు నన్ను ఒక క్రొత్త అనుభవంలో ఉంచాడు. అక్కడ 2,50,000 మందికి ఒక ఆయన ఆహారం పెట్టాడు. 1,300 మంది విద్యార్థులకు ఒక పెద్ద ఆయన సైకిల్స్ ఇచ్చాడు. ఎవ్రీ 5 ఐ ఆపరేషన్స్లో ఒక ఆపరేషన్ వాళ్ళు చేయిస్తున్నారు జిల్లాలో. ఇలా వాళ్ళ రిపోర్ట్స్ అవుతుంటే ఐ వాజ్ స్టన్డ్ అండ్ షాక్డ్. అలా చూస్తూ ఉన్నాను. ఎంతమంది ఉదారంగా దాన ధర్మాలు చేస్తున్నారు. మరి దాన ధర్మాలు చేస్తున్నందున వారికి పరలోకం వస్తుందా అంటే పరలోకాన్ని గురించి బైబిల్ చెప్పింది రాదు. పరలోకము క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా, పాపక్షమాపణ ద్వారా వస్తుందనేది బైబిల్ చెబుతోంది. మిగిలిన అన్ని గ్రంథాలు దేవుడు జ్ఞాపకం చేసుకుని పరలోకం ఇస్తాడని చెబుతాయి. క్రీస్తు యేసునందు రక్షించబడిన వాడు చేసేటువంటి క్రియలకు ప్రతిఫలం వస్తుంది. క్రీస్తు లేకుండా లోకంలో చేయబడేటువంటి కార్యాలకు క్రీస్తు నుండి ప్రతిఫలం ఉండదు. దాని ఫలం రైట్ ఇమీడియట్ దే ఎంజాయ్డ్ ఇట్. వాళ్ళు అప్పుడే పొందుంటారు. కనుక ఈ లోకములో ఒకడు తన లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం రక్షించుకోకుండా, నరకాగ్ని నుండి విమోచించుకోకుండా వెళ్ళిపోతే ఏమిటి ప్రయోజనం? అందుకే రక్షణ పొందిన వ్యక్తి ధన్యుడు. రక్షణ అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచినందున దేవుడు ఉచితముగా ఇచ్చేటువంటి నిత్య జీవపు భాగ్యము. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేర్ ఇస్ నో జడ్జిమెంట్ who are in Christ. There is no judgment for those who are in Christ, who believed Christ, who accepted Christ as their Savior. అక్కడే లోకం ఒప్పుకోలేదు. యేసు ఒక్కడే దేవుడు, యేసు ఒక్కని యందే విశ్వాసము ద్వారా పరలోకం. క్రియల వలన కాదు, కృప వలన పరలోకం. అక్కడే ప్రపంచం యేసును తిరస్కరించింది. వాట్ ఈజ్ అవర్ పార్ట్ ఇన్ సాల్వేషన్? దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ జెంటైల్. అది అన్యుల యొక్క ప్రశ్న. అరే, మా ప్రమేయం లేకుండా మాకు రక్షణ ఏమిటి? ఇట్ ఈస్ ద పజిల్ ఫర్ హ్యూమన్ బీయింగ్, రైట్ మై ఫ్రెండ్స్? ఇట్ ఈస్ ద పజిల్. అదే ఆశ్చర్యం. మన ప్రమేయం లేకుండా మనకు రక్షణ. అమేజింగ్, వండర్ఫుల్. మనము ప్రేమించదమని కాదు,
దేవుడు తానే మనలను ప్రేమించి మన కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఇందులో దైవ ప్రేమ ఉన్నది, అది మనుషులకు అర్థం కాలేదు. ఆయనే తన కుమారుని శరీరం మీద పాపాన్ని మోపి శిక్ష విధించి పాపికి రక్షణకు ఒక అవకాశాన్ని సుసాధ్యం చేశాడు. ఇది మనుషులకు అర్థం కాలేదు. యేసుని అంగీకరిస్తే చాలట, ఏమీ చేయకుండా పరలోకం, ఉచిత పరలోక భాగ్యం, ప్రవేశం. సింపుల్ ఫెయిత్ టు రిసీవ్ ద గ్రేస్ ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ వెరీ అమేజింగ్. మన కన్నులకు ఆశ్చర్యం. ఒకడు లోకమంతా సంపాదించుకుంటాడు, ఒకడు కాల్చుటకు తన శరీరమంతా ఇచ్చినా సరే, ప్రేమ లేనివాడైతే వ్యర్థమన్నాడు, అగాపే లేనివాడైతే వ్యర్థమన్నాడు, దైవాత్మ లేనివాడైతే వ్యర్థమన్నాడు పౌలు గారు. నేను మనవి చేస్తున్నాను, మీ ధనము, మీ దాన ధర్మ కార్యాలు మిమ్మల్ని రక్షింపలేవు. యు కాంట్ ప్లీజ్ గాడ్ విత్ యువర్ డొనేషన్స్. అవి మంచివి, కానీ దేవుని దృష్టిలో అవి మురికి గుండెలు. క్రీస్తు లేకుండా చేయబడుతున్న దాన కార్యాలు, వాటి వెనక యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. క్రీస్తును కలిగి చేసే దాన కార్యము డిఫరెంట్. ఏమిటి అనగా వ్యత్యాసం? యాటిట్యూడ్. తాము పొందుటకు ఇచ్చుట క్రీస్తు లేకుండా చేసే దాన కార్యము. ఇలా చేస్తే మనకు, మన పిల్లలకు దేవుడు భవిష్యత్తులో ఇస్తాడు. దానికి ఫలం లేదు, ఇటర్నల్ ఫలం లేదు. నేను ప్రభువును కలిగి ఉన్నందున నేను చేస్తున్నాను, అది యాటిట్యూడ్. నాట్ టు గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ గాడ్ ఫర్ ద థింగ్స్ విచ్ వీఆర్ గివింగ్ టు అదర్స్. ఇతరులకు మనం ఏదో చేయటం ద్వారా పొందుతాము అనే భావన లేకుండా నేను ప్రభువును పోలి ఇస్తాను. చాలామంది అనుకుంటారు తమ ధర్మ కార్యాలు తమను సేవ్ చేస్తాయని. దేవుడు వాటిని లక్ష్య పెడతాడని బైబిల్ చెబుతుంది. అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు వంటివని. ఎక్స్పోర్టింగ్ సంథింగ్ అండ్ గివింగ్ ఈజ్ ఫిల్దీ ర్యాక్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కనుక మనం నేర్చుకోవాలి. చాలామంది చాలా మేళ్ళు చేస్తున్నారు అనేకులకు. వాక్యం చెప్తున్నది, లోకమంతా సంపాదించుకుని నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమని చెప్పుకొని తను రక్షణ పొందకుండా నరకానికి వెళ్ళిపోతుంది. లూకా 16లోని ధనవంతుల నరకానికి వెళ్ళిపోతుంది. ఏమిటి ప్రయోజనం? దేవుని యందు విశ్వసించకుండా నరకానికి వెళితే ఏమిటి ప్రయోజనం? ఈ మధ్యన నన్ను సూటిగా పరిశుద్ధాత్ముడు అడిగిన ప్రశ్న, ధనము కలిగి కార్యములను నిర్వహించబోనుతున్నావా, లేక లాజరు వలె శ్రమలు అనుభవిస్తూ విశ్వాసము మాత్రమే కలిగి భూమికి చేరబోతున్నావా? విచ్ ఆప్షన్ యు వాంట్? విచ్ ఆప్షన్ యు వాంట్? ధనవంతుడికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎంతో గొప్పవాడు, ప్రజల అంగీకారం ఆమోదం ఉంది. లాజరు తృణీకరించబడి గుమ్మం వెలుపట పడున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. నో వన్ ఈజ్ దేర్ టు టేక్ కేర్. కానీ ధనవంతుడికి అందరూ ఉన్నారు. ఒకవేళ ధనవంతుడికి బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఏసీలో పెడతారు, గొప్ప వైద్యులు వస్తారు, పెద్ద పెద్ద మందులు వాడతారు, ఎన్నో జరుగుతాయి. కానీ అతడు రక్షణ పొందకపోతే, అతను ప్రాణం పోయిన వెంటనే
అతడు పాతాళానికి వెళ్ళిపోతాడు. ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప పదవి చేసిన వాడైనా, ఎంత గొప్ప ధనవంతుడైనా శరీరము నుండి అతని ప్రాణము వెల్లడగుడుతోడనే, బయటకు వచ్చుటతోడనే దాని పయనమెటు, దాని పయనము ఎటు? ప్రభువు సన్నిధిక, పాతాళములోని వేదనా స్థలానికి. ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటిది. అమెరికా దేశానికి అధ్యక్ష పదవి అలంకరించిన పరలోకం అనుగ్రహించబడదు. గిన్నెస్ బుక్లో పేరు సంపాదించిన పరలోకం అనుగ్రహించబడదు. నువ్వు ఉన్న చోటనే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నిన్ను అంగీకరిస్తున్నాను, నీవు నా కోసం దేవుడు పంపినటువంటి వాడవు, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నీవు చిందించిన రక్తంలో నాకు పాపక్షమాపణ ఉందని నేను తెలుసుకున్నాను, ఐ ట్రస్ట్ యూ, ఐ బిలీవ్ ఇన్ యూ అని ఎవరైతే చెప్పి ఆయన ఒప్పుకుంటారో, ఆయన కొరకు జీవిస్తారు, తన కొరకు కాక, అటివారు పరలోకానికి వెళ్తారు. కనుక ధనం కలుగుంటాం ప్రాధాన్యం కాదనేది ఇందులో నేర్చుకున్నాం. మనం ఎన్నడూ ధనం కొరకు ప్రయాసపడద్దు. ధనం దేవుడు ఇస్తాడు, ప్రతి మనిషికి ఇస్తాడు, ప్రతి మనిషికి ఇస్తాడు, ప్రతి అవసరం తీరుస్తాడు. మానవులకు అవసరాలు తీర్చేవాడు దేవుడే. కనుక ఎంత ఘనంగా బతికాం కాదు, ఎటువంటి ప్రభువును కలిగి ఉండి జీవించాం, అది ముఖ్యం. కనుక నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగిన మహిమతో వచ్చేటప్పుడు సిగ్గుపడతాడు. ఇది రేపు నేను వివరిస్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి తల్లి గారు ముత్యాల సంతోషమ్మ గారికి ధన్యవాదాలు. ప్రభువు ఆమెకు మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్ ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. మా కొరకు వారు కూడా ప్రార్థించాలని వారికి నేను మనవి చేస్తున్నాను. ప్రేమ సాక్షి హెవెన్ సిటీ కేబుల్కు నేను పేమెంట్స్ కడుతున్నాను. వాటి విషయంలో కావలసిన నగదు దేవుడిచ్చేటట్లు మీరు ప్రార్థించాలి. ప్రార్థన. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ముత్యాల సంతోషమ్మ గారిని దీవించండి. ఆరోగ్యము, దీర్ఘాయుష్ ఇవ్వండి. మాకు అవసరాలన్నీ తీర్చండి. నీపై ఆధారపడ్డది ప్రభు. మా జీవితం, హృదయం తృప్తిపరచండి. యేసు నామమున వేడుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక, ఆమేన్.